వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు తన చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం కారణంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్. పవన్ కుమారుడికి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పవన్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇదే ఘటనపై అటు సెలబ్రిటీలు ఇటు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకు, సింగపూర్లో ఎందుకు ఉన్నాడు అనే సందేహం కలగవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, ఆయన మెప్పు పొందిన కొందరు నాయకులు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్కు ముగ్గురు భార్యలని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఈ ఆరోపణలు అస్సలు పట్టించుకోలేదు. పైగా 11 సీట్లతో వైసీపీకి తగిన గుణపాఠం నేర్పారు. అయితే సామాన్య ప్రజలకు మాత్రం ఇప్పుడు మార్క్ శంకర్ పట్ల అపారమైన ప్రేమ కలిగింది. ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలని అనేక మంది సామాన్య ప్రజలు భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయి ఏ భార్య కొడుకు అనే సందేహం అందరి మధ్యలో మెదిలింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్కు 8 ఏళ్లు. అతను సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పవన్కు ఏ భార్య కొడుకో చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివరాలు ఓసారి చూస్తే, పవన్ కళ్యాణ్ 1997లో తొలి వివాహం చేసుకున్నారు. నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో 2 ఏళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. అలా 2008లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఎలాంటి సంతానం లేరు. 2008లో నందినితో అధికారికంగా విడాకులు తీసుకున్నారు పవన్. ఆ తరువాత నటి రేణు దేశాయ్కు దగ్గరయ్యారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల పాటు కలిసి సహజీవనం చేశారు. 2009లో రేణు దేశాయ్, పవన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం. ముందు అకీరా పుట్టాడు. ఆ తర్వాత ఏడాదికి ఆద్య జన్మించింది. అయితే 2012లో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడిపోయారు. ప్రస్తుతం అకీరా, ఆద్య రేణు దేశాయ్ వద్దే ఉంటున్నారు. ఇక రేణు దేశాయ్తో విడాకుల అనంతరం రష్యాకు చెందిన నటి అన్నా లెజోనోవాతో ప్రేమలో పడ్డారు పవన్. 2013లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం. కూతురు పేరు పొలేనా అంజనా పౌనోవిచ్, కుమారుడి పేరు మార్క్ శంకర్ పౌనోవిచ్. తాజాగా గాయపడ్డ మార్క్ శంకర్ పౌనోవిచ్ అన్న లెజనోవా కొడుకు. మార్క్ శంకర్ అందరికంటే చిన్నవాడు కావడం విశేషం. పవన్ కళ్యాణ్, అన్నా లెజనోవాల చిన్న కుమారుడైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ నుంచి సామాన్యుడి వరకు అందరూ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 3వ భార్య అన్నా లెజనోవే సింగపూర్లో చదువుకుంటుంది. దీంతో కుమారుడు మార్క్ శంకర్ కూడా అక్కడే చదువుకుంటున్నాడు. అంతేకాక వీరికి సింగపూర్లో బిజినెస్లు కూడా ఉన్నాయట. వాటన్నిటిని అన్నా లెజనోవే చూసుకుంటుందని సమాచారం. మార్క్ శంకర్ ప్రస్తుతం రివర్ వ్యాలీ కుకింగ్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మనందరం కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.